హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వచ్చి నాకు 3 లక్షలు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య అయితే ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవును, నాకు 3 లక్షలు కావాలి, నాకు ఖర్చు ఉంది, అయినా 3 లక్షలు ఖర్చు పెట్టే అవకాశం నాకు లేదంటావా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మిని మీ తాతయ్య గారు అందలం ఎక్కించి సింహాసనం మీద కూర్చుండబెట్టారని ఎంత వెర్రవెక్కుతున్నావు, అంత సీను లేదు. నా మాటే శ్వాసనం, నా మాట దేనిలాగా ఉండాలి అనుకుంటున్నావు, అంత లేదే ఇక్కడ. మేము ఏది అడిగితే అది చెయ్యాలి, మేము ఎలా చెబితే అలా వినాలే తప్ప నీకు నచ్చినట్లు నువ్వు ఉంటే అలా జరగదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న కావ్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మికి మాత్రం ఒక 3 లక్షలు కావాలి అనుకుంటాను కదా, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న కావ్య అయితే సరే అని లోపలికి వెళ్తుంది. రాజ్కి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి మీకు ఆ ఫ్రాడ్ దొరికాడా, మేము అక్కడికే వస్తున్నాము, మీరు కూడా ఆ ఫ్రాడ్ని వెతకండి, చాలామంది అలాగే మోసం చేశారు, ఇప్పుడు వాడిని పట్టుకొని వాడిని జైలు వేస్తేనే వాడికి మంచి శిక్ష అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రాజు అయితే నేను అక్కడికే వెళ్తున్నాను, వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను అని చెప్పేసి నందగోపాల్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని అడుగుతూ మీ బాస్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాట వినగానే అక్కడున్న సెక్యూరిటీ అయితే మా బాస్ ఇప్పుడే 2 గంటల ముందే మీరే ఫారెన్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఫారెన్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన ఎలా సమకూర్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏమైనా కావ్య హెల్ప్ తీసుకోవాలా ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.